హలో అండి. సో మన వెంకటేష్ గారి టీజర్ ఎలా అనిపించింది? సంక్రాంతికి వస్తున్నాం, సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి మీకు? టీజర్ బాగుంది, సాంగ్ కూడా బాగుంది. అది హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఆ సాంగ్ కూడా ఎలా అనిపించింది? గోదావరి గట్టు మీద సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ మొత్తం బాగుంది, నాకు నచ్చింది. సో ఈ సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ కూడా పెట్టారు. సో మూవీ కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నారు సంక్రాంతికి మీరు? మూవీ హిట్ అవుతుంది. మొత్తం లొకేషన్, యాక్టింగ్, సాంగ్స్ పరంగా చెప్తున్నా. సో ఈ సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలా అనిపించింది మీకు? ఆ టీజర్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ప్రతి ఒక్కటి బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అందరూ ఫ్యామిలీతో పోయి కూర్చొని చూడదగిన సినిమాలు ఆయనవి. ఏదైనా వెంకటేష్ గారి సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ అవన్నీ చాలా బాగా తీస్తారు ఆయన. అందుకని ఇప్పుడు ఆయన ఈసారి సంక్రాంతికి వస్తుంది ఆ మూవీ. అయితే అందరు వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడాలని కూడా మేము చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి అందరితో పోయి కూర్చొని చూడాలని మేము వెయిట్ చేస్తున్నాము. సో సాంగ్ ఎలా అనిపించింది? గోదావరి గట్టు మీద సో మంచి బ్లాక్ బస్టర్ అయింది రమణగాడు భారీ. ఎలా అనిపించింది? సాంగ్స్ అన్ని బాగుంటాయి. ఈ మూవీలో కూడా బాగుంటాయని నాకు 100% అనిపిస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి ఆయనవి. ఇప్పుడు అన్ని సినిమా నేను చూస్తున్నాను కదా, ఆయన సినిమాలు మొత్తము ఫస్ట్ నుంచి ఆయన సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ ఇది బాగాలేదు అది బాగుందని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క సాంగ్ బాగుంటుంది ఆయన. ఈ సినిమాలో కూడా బాగుంటాయని అనిపిస్తుంది. సో వెంకటేష్ గారు ఆయన మనస్తత్వం కూడా అంటే ఆయనకి 0 హేటర్స్ ఉంటారనమాట. సో ఆయన ఫ్యాన్స్ కూడా చాలా సో న్యాచురల్గా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది అండి మీకు? అవును, ఆయన సినిమాలు ఆయన ఎంత సైలెంట్గా మనము ఇప్పుడు అది అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ మన ఉంటుంది కదా ఫంక్షన్లకు కానీ సైలెంట్గా కనిపిస్తారు. కానీ మూవీస్లో మాత్రము ఆయనని అమ్మో బయట కంటే మూవీస్లో ఎంత బాగుంటారు క్యూట్గా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ చాలా ఎంత సైలెంట్. మహేష్ బాబు గారు కూడా అంతే కదా, అంత వైలెంట్. వెంకటేష్ కూడా అలాగే అనిపిస్తుంది నాకు. సో ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు, వెంకటేష్ గారు చేయలేరు. కానీ ఆయన మామూలుగా అయితే నాకు ఆయన మూవీస్లో స్వర్ణకమలం ఒకటి, ఇది మల్లేశ్వరి మూవీ, మల్లేశ్వరి మూవీ, గణేష్ కలిసి నాకు చాలా ఇష్టం. ఆయన ఆడవాళ్ళే మాటలకి అర్థాలు ప్రతి ఒక్కటి నువ్వు నాకు నచ్చావు అన్ని మొత్తం చాలా సినిమాలు ఆయన హిట్టే. ఏది బాగలేదని మనం చెప్పడానికి కూడా లేదు. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నట్టు బ్లాక్ బస్టర్ అయితే కొట్టేస్తారంట వెంకటేష్ గారు. అంటే బ్లాక్ బస్టర్ అంటే నేనైతే చెప్పలేను. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఆయన సినిమా అయితే 100% హిట్ అవుతుంది. దానికంటే ఇది ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. అవును, గేమ్ చేంజర్ ఉంది, డాకు మహారాజ్ ఉంది. కానీ ఈ రెండింటికంటే ఇదైతే హిట్ అవుతుంది ఏమి కాదని చెప్పట్లేదు. కానీ దీనికంటే మనకి గేమ్ చేంజర్ ఒకటి ఉంది కదా, ఈ మూడిట్లో గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనమాట. నాకు ఇంకా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన సినిమాలు 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసప్పాయింట్ చేయండి.